హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనము బెలూన్ హ్యాండ్స్ అనేది ఎలా కటింగ్ చేయాలో చూద్దాము. సో చాలామంది నాకు సబ్స్క్రైబర్స్ అడిగారండి బెలూన్ హ్యాండ్స్ కటింగ్ చూపించమని. అందుకే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఈ బెలూన్ హ్యాండ్స్కి మీటర్ ఫ్యాబ్రిక్ అయితే పడుతుంది. సో ఈ మీటర్ ఫ్యాబ్రిక్ని ఈ ఫోల్డింగ్ అయితే ఇలా మనం నార్మల్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసినట్టు మాత్రం వేసుకోకూడదు, అస్సలు వేసుకోకూడదు. చూడండి, నేను ఇలా మనం నార్మల్ రెగ్యులర్ హ్యాండ్స్కి వేస్తాం కదా, అలా మాత్రం అస్సలు వేయకూడదు. సో మనం ఇట్లా రివర్స్లో ఆపోజిట్లో ఇలా మనం అడ్డంగా కాకుండా దీన్ని మనం నిలువుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదండి. నార్మల్గా మనం రెగ్యులర్ హ్యాండ్స్కి ఫోల్డ్ చేసినట్లు చేయకూడదు. ఇది క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా మనము ఇలా స్ట్రైట్గా ఉండేలాగా వేసుకోవాలి. ఓకే, సో ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక 6 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే మన నార్మల్ రెగ్యులర్ హ్యాండ్స్ లెంత్ ఎంత ఉంటుందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 8 ఇంచెస్ లెంత్ అనుకోండి మన హ్యాండ్స్. ఆ 8 ఇంచెస్ కాకుండా ఇలా ఫస్ట్ ఒక 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ లెంత్ ఎంత తీసుకోవాలి అంటే, మీ లెంత్ మీరు పొడవుగా కావాలనుకుంటే దాన్ని బట్టి 6 ఇంచెస్, 7 ఇంచెస్, 8 ఇంచెస్, 10 ఇంచెస్. సో మీకు లెంత్ ఎంత ఎక్కువ కావాలి అనుకుంటే అంత పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే మరీ లెంత్ ఎక్కువ కాకుండా ఉండేదానికి ఒక 10 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. చూడండి, ఒక 10 ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి. మీరు ఫ్యాబ్రిక్ కూడా దానికి సరిపోవాలంటే మీటర్ అయితే కంపల్సరీ పడుతుందండి ఈ హ్యాండ్స్కి అయితే. చూడండి, ఇలా మనకి లెంత్ నేను తీసుకున్న లెంత్ అయితే 10 ఇంచెస్, మీరు 11 ఇంచెస్, 12 ఇంచెస్, మీకు ఎక్కువ లెంత్ కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు అనమాట. ఇలా 10 ఇంచెస్కి మార్క్ చేసుకుని మొత్తం ఫుల్లుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్నాక సో ఇక్కడ నుంచి మనకి లెంత్, నార్మల్ హ్యాండ్ లెంత్ ఎంత, మీ హ్యాండ్ లూజ్కి అంటే ఆ లెంత్కి మనకంటే డ్రెస్ ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, డ్రెస్ చంక పార్ట్కి ఎంత అనేది ఉంటుంది 10.5 ఇంచెస్. నాకు ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసరికి 10.5 ఇంచెస్. ఆ 10.5 ఇంచెస్కి నేను హ్యాండ్ లెంత్ అనేది ఇలా మార్క్ చేసుకున్నాను. సో ఇలా మార్క్ చేసుకున్నాక మనం పైన లైన్ డ్రా చేసుకున్నాం కదా, సో అక్కడ నుంచి హ్యాండ్ డౌన్కి మనకి ఇలా చంక పార్ట్కి హ్యాండ్ డౌన్కి ఇలా 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. జస్ట్ ఇలా 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాక హ్యాండ్కి మనకి ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చుకి ఒక 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఇలా మార్క్ చేసుకొని ఇలా అయితే మీరు ఒక చిన్న లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. సో ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడ నుంచి మనకి పైన షోల్డర్ దగ్గర నుంచి, ఇది హ్యాండ్ షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, ఆ షోల్డర్ పార్ట్ నుంచి ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచెస్కి కానీ మీరు ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇలా ఒక 1.5 ఇంచ్ కానీ ఒక 1 ఇంచ్కి కానీ, అంటే మీ సైజ్ని బట్టి. నేనైతే ఒక 1.5 ఇంచ్కి ఇలా డాట్ పెట్టుకున్నాను. ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా స్ట్రైట్గా మీరు ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇది హ్యాండ్ షేప్ అనేది మీకు కరెక్ట్గా రావడానికి నేను ఇలా చూపిస్తున్నాను. లేదు మీకు హ్యాండ్ షేప్ మార్క్ చేసుకోవడం పర్ఫెక్ట్గా వచ్చు అనుకుంటే మీరు డైరెక్ట్గా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు నార్మల్గా ఈ 6 ఇంచెస్ అనేది మనకి ఫ్రిల్ పెడతాం కదా బెలూన్ హ్యాండ్స్కి, ఆ ఫ్రిల్స్ కోసం అండి. చాలామందికి డౌట్ ఉంటుంది 6 ఇంచెస్ ఎందుకు అనేసి. సో ఆ ఫ్రిల్ కోసం అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏదైతే డ్రా చేసుకున్నామో ఇక్కడ నుంచి చూడండి 6 ఇంచెస్ కదా, ఈ 6 ఇంచెస్కి మిడిల్లోకి ఒక 3 ఇంచెస్కి కరెక్ట్గా 6కి 3 ఇంచెస్కి మిడిల్ మార్క్ చేసుకోవాలి ఒకటి మిడిల్ పార్ట్కి. అంటే ఇది మనకు ఆ ఫ్రిల్ ఎక్స్ట్రా ఏదైతే తీసుకుంటున్నామో దానికి షేప్ కరెక్ట్గా రావడానికి ఇలా పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత పైకి ఇప్పుడు మనకి ఫ్రిల్ అనేది వస్తుంది కదా, కొంచెం బుట్ట టైప్ వస్తుంది కదా ఈ బెలూన్ హ్యాండ్స్ అనేది. సో బుట్ట టైప్ రావడానికి నేను ఒక 2 ఇంచెస్కి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నానండి. మీకు అంటే బుట్ట మరీ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 2 ఇంచెస్కి, తక్కువ కావాలి అనుకుంటే 1.5 ఇంచు, 1 ఇంచు. మరి 3 ఇంచెస్ 4 ఇంచెస్ అలా అయితే అస్సలు మార్క్ చేసుకోకూడదండి. అసలు హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా రాదు. సో 1.5 ఇంచు, 1 ఇంచు, 1.5 ఇంచు, 2 ఇంచు, మ్యాక్సిమం 2 ఇంచెసే. 2 ఇంచెస్కి మించి అసలు పెట్టకండి ఎప్పుడు కూడాను, లుక్ అనేది రాదు. సో చూడండి, ఇలా నేనైతే జస్ట్ ఇక్కడ మనము డ్రా చేసుకున్నాం కదా 10 ఇంచ్ హ్యాండ్ లెంత్కి, అక్కడ నుంచి మళ్ళీ పైకి ఒక 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను. 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏదైతే ఈ హ్యాండ్ కరెక్ట్ లెంత్ ఉందో అక్కడికి మళ్ళీ అక్కడ నుంచి పైకి ఒక 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాక మనం అక్కడ చివర నుంచి ఆ షోల్డర్ పార్ట్ చివర నుంచి ఇది మొత్తం హ్యాండ్ షేప్లో ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మీకు హ్యాండ్ షేప్ అనేది ఎలా వస్తుంది అనేది కరెక్ట్గా అర్థమవుతుంది.
సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానండి మెజర్మెంట్స్ అయితే క్లియర్గాను. నేను అందుకనే మళ్ళీ చెప్పడం కంటే మార్క్ చేస్తే మీరు చూసైనా సరే ఇలా గుర్తుపెట్టుకుంటారనేసి నేను ప్రతి మెజర్మెంట్ కూడా మెన్షన్ చేస్తున్నాను క్లాత్ పైన కూడా. సో ఇలా జస్ట్ హ్యాండ్ షేప్ అనేది ఇలా మార్క్ చేసేసుకోవాలన్నమాట. సో మనం ఆ 6 ఇంచెస్ ఎక్స్ట్రా ఏదైతే తీసుకున్నామో అది ఫ్రిల్స్, మనం బెలూన్ హ్యాండ్స్కి ఏదైతే ఫ్రిల్స్ పెట్టుకుంటామో ఆ ఫ్రిల్స్ అనమాట. ఒకవేళ మీకు ఇంకా బాగా ఎక్కువ ఫ్రిల్స్ కావాలి అనుకుంటే మీరు 6 ఇంచెసే కాకుండా క్లాత్ ఎక్కువ ఉంటే 8 ఇంచెస్, 9 ఇంచెస్, 10 ఇంచెస్ మీకు ఫ్రిల్స్ ఎక్కువ కావాలి, హ్యాండ్ బాగా బొంగగా ఉండాలి అనుకుంటే మీరు 10 ఇంచెస్ వరకైనా తీసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ అనేది. సో నేను మీడియం సైజులో నాకు బెలూన్ హ్యాండ్ అనేది కరెక్ట్గా మీడియం టైప్లో ఉండాలి కాబట్టి నేను 6 ఇంచెస్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇది నార్మల్ మన హ్యాండ్ లూజ్ అనమాట. హ్యాండ్స్ మనము టైట్ లూజ్ వేస్తాం కదా, ఆ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి నేను 6 ఇంచెస్ పెట్టుకున్నాను నా సైజ్కి. అండ్ ఖర్చుకు వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ పెట్టాను. సో 2 ఇంచెస్ పెట్టి అక్కడ నుంచి చూడండి మన హ్యాండ్ షేప్ ఏదైతే ఉంటుందో ఆర్మ్ హోల్కి ఇలాగా మీరు మార్క్ చేసేసుకుంటే కరెక్ట్గా హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. నా సైజ్ వచ్చేసరికి హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్, దాని ప్రకారం నేను మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో జస్ట్ మీరు నేనైతే మార్క్ చేశానో అలానే మీరు కటింగ్ అనేది చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఇది అనేది క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నానండి. ఎవరికైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.